చాలా మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు మా మీటింగ్కి వస్తుంటారు మ్యాట్రిమోనియల్ వాళ్ళు. దుర్గా భవానీ అని మాకు ఒక మెంబర్ ఉంది. వాళ్ళ నెంబర్లు వేసేసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ చేయడం మొదలెట్టింది. ఈవిడ ఎలా అయితే నన్ను వెన్నుపోటు పొడిచిందో అలాగే ఆమెను వెన్నుపోటు పొడిచి చేసేవాళ్ళు కూడా ఉంటారు. రేపు పొద్దున్న ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అయితే మీకు ఏ నష్టం కలిగినా నాకు సంబంధం లేదు. తోడు నీడాకి వ్యతిరేకంగా మేము ఏ పని చెయ్యము అని. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అందరికీ నమస్కారం. తోడు నీడ రాజేశ్వరిగా మీకు అందరికీ చిరపరిచితురాలని. ఇప్పుడు ఈ వీడియో చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దాదాపు 15 సంవత్సరాలుగా నేను ఈ తోడు నీడ అనే ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓగా నడుపుతున్నాను. ఇది 15 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. అయితే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత జనాలు పెరుగుతున్న కొద్దీ, ఇది వృద్ధి అవుతున్న కొద్దీ కొంతమందిలో సహజంగా ఆశ పుడుతుంది. ఇది మేము చేయలేమా, మేము మాత్రం ఎందుకు చేయకూడదు, మేము కూడా చేయొచ్చు కదా అనుకుంటారు. చాలా మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు మా మీటింగ్కి వస్తుంటారు మ్యాట్రిమోనియల్ వాళ్ళు. వీళ్ళ నెంబర్లు వేసుకుని వెళ్తూ ఉంటారు. తెలిస్తే మేము బయటికి పంపించేస్తాం. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోండి, పబ్లిసిటీ ఇచ్చుకోండి, చేసుకోండి. ఇక్కడ లంసంగా దొరుకుతారని ఇక్కడికి వచ్చి మెంబర్స్ని తీసుకోవడం పొరపాటు కదా. అందుకని అలా తెలిస్తే బయటికి పంపించేస్తుంటాం. ఇప్పుడు ముఖ్యంగా దుర్గా భవానీ అని మాకు ఒక మెంబర్ ఉంది. ఆవిడ 4 సంవత్సరాల కిందట మా దగ్గర చేరింది మెంబర్గా. ఆమె అప్లికేషన్ కూడా ఉంది నా దగ్గర. వాళ్ళ దగ్గర అప్లికేషన్లో వివరాలన్నీ తీసుకుంటాం. తర్వాత డిక్లరేషన్ కూడా తీసుకుంటాం. అంటే దీని వెనకాల ఉంది, చూపిస్తాను. డిక్లరేషన్ కూడా తీసుకుంటాం. డిక్లరేషన్లో తోడు నీడాకి వ్యతిరేకంగా మేము ఏ పని చెయ్యము అని. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే 3-4 సంవత్సరాల కిందట 2 సార్లు మా మీటింగ్కి వచ్చిన తర్వాత ఓ సింతే కదా నేను చేయలేనా అనుకొని అక్కడ కూర్చొని మీటింగ్కి వచ్చి నెమ్మదిగా వాళ్ళ నెంబర్లు వేసుకోవడం మొదలెట్టింది. మేము కేకలేసాము. కేకలేస్తే బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూమ్ దగ్గర నిలబడి 1 గంట అక్కడే నుంచొని ఇలా వచ్చే వాళ్ళ నెంబర్లు, వెళ్ళే వాళ్ళ నెంబర్లు, బాత్రూమ్కి వెళ్ళడానికి ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళ నెంబర్లు వేసేసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ చేయడం మొదలెట్టింది. సరే, నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చాను. ఆ తర్వాత ఏ హోటల్లో జరుగుతుందో తనకి తెలుసు కాబట్టి హోటల్ బయట నిలబడుతుంది. లోపలికి వస్తే రానివ్వరు కదా, బయట నిలబడి మీటింగ్ అయిపోయాక 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతుంటారు కదా, ఆ వెళ్ళిపోయే వాళ్ళని అడిగి వాళ్ళ నెంబర్లు తీసుకుంటోంది. అట్లా మా కమిటీ మెంబర్ ఒక ఆమె పెడుతుంటే తెలియక ఆవిడ నెంబర్ కూడా తీసుకుంది. 2-3 రోజులు నడిచింది పని. ఆ తర్వాత ఆవిడ మా మెంబరు, కమిటీ మెంబర్ అని తెలిసిన తర్వాత ఆవిడని డిలీట్ చేసేసింది. తర్వాత అంటే ఎంత ప్రయత్నం అనేది, అంటే వెన్నుపోటు పడడానికి ఎంత ప్రయత్నం. ఇప్పుడు మీకు ఎన్జిఓగా ఎవరైనా ఎన్జిఓ చేసుకో, కమర్షియల్ చేసుకో, మీరు హాయిగా రిజిస్టర్ చేసుకోవచ్చు, మీ కార్యక్రమం మీరు చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడికి వచ్చి వెన్నుపోటు పడిచి మా మెంబర్లను తీసుకెళ్ళాలి అనుకోవడం తప్పు కదా. అది వాళ్ళు ఇష్టమై వాళ్ళంతటి వాళ్ళు పెడితే అది వేరే విషయం. నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పడం, రాజేశ్వరమ్మ పెద్దదైపోయింది, ఆవిడ ముసలిదైపోయింది, ఆవిడ చెయ్యలేదు, ఈ పబ్లిసిటీ ఎందుకు? నీ కార్యక్రమం నువ్వు చేసుకో, నా గురించి నీకు అనవసరం కదా. ఏ కార్యక్రమం చేయలేకపోతే 300 మంది జనం మన మీటింగ్కి ఎలా వస్తారు? అంచేత నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు రేపు త్యాగరాజు గాన సభలో మీటింగ్ పెడుతుంది ఆవిడ. నా దగ్గర ఎలా అయితే మెంబర్లు ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటారో అలాగే ఆవిడ దగ్గర వెళ్ళిన మెంబర్లలో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈవిడ ఎలా అయితే నన్ను వెన్నుపోటు పొడిచిందో అలాగే ఆమెను వెన్నుపోటు పొడిచి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంచేత అది అలాగ చేసిన దాంట్లో మా మెంబర్లుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఇష్టపూర్వకంగా చేరారు, కొంతమంది తెలియక చేరారు. ఒక అమ్మాయి చేరిన తర్వాత ఆయన కమిటీ మెంబర్గా తీసుకొని మళ్ళీ ఎందుకు అనుకున్నారో ఆవిడని తీసేశారు. ఆవిడ నాకు ఫోన్ చేసి ఆవిడ వీడియో పెట్టింది నాకు, ఇలాగా చేశారు, ఇలా చేస్తోందమ్మా అని. సరే, కారణం ఏదైనప్పటికీ ఆవిడ చేసుకోదలుచుకుంటే ధైర్యంగా శుభ్రంగా చేసుకోవచ్చు, తప్పులేదు అందరూ. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మెంబర్స్లో ఈ వెన్నుపోటు పడిచి మా మెంబర్స్ని తీసుకెళ్ళి అలా చేసుకోవాలనుకోవడం పొరపాటు కదా. అంచేత ఈసారి నేను ఊరుకోదలుచుకోలేదు. నేను లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వదలుచుకున్నాను. మా లాయర్తో మాట్లాడతాను ఇవాళ. మాట్లాడిన తర్వాత నేను లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో ప్రొసీడ్ అవుతాను. అప్పుడు ఈవిడే కాదు, ఈవిడితో పాటు ఉన్న కమిటీ మెంబర్సు, మా దగ్గర నుంచి వెళ్ళిన మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అందరూ ఒకసారి కేసు వేసిన తర్వాత అందరి మీద ఉంటుంది కదా, అందరు ఇన్వాల్వ్ అవుతారు. మెయిన్ ఈవిడ ఉంటుంది. అంచేత నేను కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వదలుచుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే, చెయ్యబోయే పనిలో రేపు పొద్దున్న మా మెంబర్స్ కూడా కష్టం కలగచ్చు, వాళ్ళకు కూడా ఇబ్బంది పడవచ్చు. అందుకని మీరు ఏ రకమైన ఇబ్బంది పడినా నేను బాధ్యురాలని కాదు.
అని చెప్పడం కోసమని ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. రేపు పొద్దున్న ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అయితే మీకు ఏ నష్టం కలిగినా నాకు సంబంధం లేదు. నాకు వెన్నుపోటు పడిచి మీరు వెళ్ళి ఇలాగా నాకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నేను ఎన్నాళ్ళు భరిస్తాను? 2 సంవత్సరాల కిందట ఆవిడ హోటల్ రూమ్ తీసుకుని ఫ్రీగా చేస్తే భరించాను. అప్పుడు ధైర్యం సరిపోలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాగే ఒక వీడియో చేసి పెడితే వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ హోటల్కి వచ్చింది. హోటల్కి వచ్చి నేను ఇక్కడ చేస్తానంటే ఆయనకి డౌట్ వచ్చి మీ ఎన్జిఓ సర్టిఫికేట్ తీసుకురండి, నేను హాల్ ఇస్తానన్నాడు. అప్పటికి ఆవిడ దగ్గర సర్టిఫికేట్ లేదు. అంచేత ఇంకా వాడికి కూడా తెలిసిపోయింది తన విషయం అని ఇంకా అక్కడికి మళ్ళీ రాలేదు. ఆ తర్వాత ఎన్జిఓ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని ఉండొచ్చు, తప్పులేదు కదా. రిజిస్ట్రేషన్ చేసుకుంది, ఇప్పుడు లీగల్గా కార్యక్రమం చేస్తోంది. ఈ కార్యక్రమంలో నేను మా మెంబర్స్ కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా మీటింగ్కి వెళ్ళినా, రేపొద్దున ఆవిడ మీటింగ్లో ఏదైనా జరిగినా, రేపొద్దున నేను లీగల్గా ప్రొసీడ్ అయితే నేను బాధ్యురాలిని కాదు. అది ఆవిడకి హెచ్చరికే, మిగతా వాళ్ళకు కూడా హెచ్చరికే. ఎందుకంటే నువ్వు కార్యక్రమం చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ ఆ కార్యక్రమాన్ని ఇంకొకరికి నష్టం కలిగించేలాగా, వాళ్ళకి వెన్నుపోటు పడిచేలాగా చేయకూడదు. నాది కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు, ఏదో ఒక ఎన్జిఓ లాగా పెట్టుకుని నడుపుతున్నాను తప్ప కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు నాది. లాభాపేక్షతో అంతకంటే చేయటంలా. ఎన్జిఓ అంటే లాభాపేక్ష ఉండదు కదా. అంచేత నేను ఇంకొకసారి ఎందుకు హెచ్చరిస్తున్నానంటే, దుర్గా భవానీ కానీ ఆమె కమిటీ మెంబర్స్ కానీ, అందులో జయాని ఒకప్పుడు మా మెంబర్ ఆమె ఏదో 2 సార్లు వచ్చింది, 60 years దాటిపోయి ఇంకా పెళ్ళొద్దు అనుకుంది, ఆవిడ డ్రాప్ అయిపోయింది. పెళ్ళొద్దు అనుకుని డ్రాప్ అయిపోయిన ఆవిడ ఇప్పుడు ఇందులో ఎందుకు చేరింది? ఇందులో చేరిన తర్వాత మా మెంబర్స్తో ఆమెకి పరిచయాలు ఉంటాయి కదా, ఎప్పుడైతే మా దాంట్లో మెంబర్గా ఉందో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని కూడా అందులో చేర్చి, ఇప్పుడు ఆవిడ చాలా ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ ఆవిడకి. దాని పేరేంటది, ఆవిడ కమిటీ మెంబర్ కూడా, వాళ్ళ కమిటీలో ఆవిడ కూడా మెంబరు. సో ఇలా ఇక్కడ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ అందులో చేరుతూ ఉంటారు. అది ఒక రకం. కొంతమంది ఆశతో చేరొచ్చు. ఎన్ని రకాలైనా చేసినా కూడా అది పద్ధతిగా ఉండాలి తప్ప రూల్కి వ్యతిరేకంగా, లీగాలిటీకి వ్యతిరేకంగా చేయకూడదు. అంచేత నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి దిగుతున్నాను. అంచేత అందరినీ హెచ్చరిస్తున్నాను, దుర్గాభవాని కానీ మిగతా మెంబర్స్ కానీ. ఏదైనా జరిగినా, నేను పోలీస్కి కంప్లైంట్ ఇచ్చినా, రేపు అక్కడికి పోలీసులు వచ్చినా నాకు ఏమాత్రమో బాధ్యత లేదు. అది చెప్పడం కోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను. అంచేత వెళ్ళేవాళ్ళు మెంబర్స్ ఒక్కసారి గమనించుకోండి. ఇవి చాలామంది చేస్తున్నారు, తోడు నీడ పేరు మీద లీగల్గా చాలామంది చేస్తున్నారు. నేను ఎవరిని పట్టించుకోవాలి. ఈవిడ ఎందుకు పట్టించుకుంటున్నానంటే ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం చేస్తుంది కాబట్టి. అంచేత వెళ్ళేవాళ్ళు ఒక్కసారి జాగ్రత్తగా అది చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. రేపొద్దున జరిగేటువంటి చర్యలకు నేను బాధ్యురాలను కాదు అని చెప్పడమే ఈ వీడియోలో చేయడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ.